హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియోలోకి ఎంటర్ అయిపోయే ముందు ఒక చిన్న మాట అనమాట. ఏంటంటే మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటే, లేదా మనకి పని కావాలన్నా, లేదా మనం ఏదైనా ఒక పని మనకు పూర్తి అవ్వాలన్నా, వాట్ ఎవర్ వర్క్ పూర్తి అవ్వాలన్నా మనకు కావాల్సింది, మనం నేర్చుకోవాలన్నా ప్లస్ ఆ పని మనకు పూర్తి అవ్వాలన్నా ఏమి కావాలి అంటే ఆ పనిలో మనకి కంటిన్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కంటిన్యూటీ కనుక లేకపోతే ఆ పనికి ఇంకా మనకి మీనింగ్ ఉండదు. సో మనం ఒక పని చేయాలంటే కంటిన్యూటీ అనేది చాలా తప్పకుండా ఉండాలి. పని అంటే నేర్చుకోవడము, ముఖ్యంగా చెప్పాలంటే పని కంటే కూడా నేర్చుకోవడం. ఏదైనా ఒకటి నేర్చుకోవాలనుకున్నాం, దాన్ని మనం కంటిన్యూగా ఒక రోజు ఇంత రోజు ఇంత రోజు ఎంత అంత అంత నేర్చుకుని తెలుసుకుంటే మనకు ఫైనల్గా కొన్ని రోజులకి, లేకపోతే కొన్ని నెలలకి, లేదా కొన్ని సంవత్సరాలకి రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. సో మనకు కావాల్సింది మెయిన్గా పేషెన్స్, ఓపిక అనేది ఉంటే, ఓపిక అనే దానిని పెట్టుకొని మనం కంటిన్యూగా ఆ పని కనుక చేయగలిగితే మనం ఖచ్చితంగా మనం అనుకున్న దాంట్లో మనం ఖచ్చితంగా సాధించగలం. సో వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఎస్, స్టార్ట్. ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది. ఏంటది? ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది. నువ్వు నాతో దౌర్జన్యంగా ప్రవర్తించవద్దు. నువ్వు నాతో దౌర్జన్యంగా ప్రవర్తించవద్దు. ఇది ఎలా ఉంది? ఏ స్టేట్మెంట్లో ఉంది? కమాండ్ స్టేట్మెంట్లో ఉంది. సో ఏంది ఇక దౌర్జన్యం అనే పదం కమాండెడ్గా ఉంది. సో ఈ స్టేట్మెంట్ కమాండ్ స్టేట్మెంట్లో ఉంది. అంటే గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది ఈ స్టేట్మెంట్ కదా. సో ముందు మనం వీటిని ఒక 3గా డివైడ్ చేసుకోవాలి ఈ సెంటెన్స్ని. అది నెక్స్ట్ సెకండ్ పాయింట్. నువ్వు నాతో ఒకటి, దౌర్జన్యంగా ఒకటి, అని ప్రవర్తించవద్దు ఇంకొకటి. ఓకేనా? సో ఇక్కడ నువ్వు నాతో ప్రవర్తించవద్దు మనకు తెలుసు మీనింగ్. బట్ దౌర్జన్యంగా మనం ఇంగ్లీష్లో ఏమంటాం? దౌర్జన్యంగా అని ఇంగ్లీష్లో ఏమంటామంటే, దౌర్జన్యంగా అంటే ఇంగ్లీష్లో ఏమొస్తుంది? దౌర్జన్యంగా రూడ్లీ వస్తుంది. రూడ్లీ అనే అర్థం వస్తుంది. లేకపోతే మిస్ట్రీట్ అనే అర్థం వస్తుంది. ఓకే, మిస్ట్రీట్ అనే అర్థం వస్తుంది. రూడ్లీ అనే అర్థం వస్తుంది. మేనర్లెస్ అనే అర్థం కూడా వస్తుంది. మేనర్లెస్. ఓకేనా? అండ్ సో మనం దీనికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాం. ఈ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ప్యాటర్న్ ఎలా ఉందంటే, మనం ఫస్ట్ మన బేసిక్ మన ఫార్ములా ఏంటంటే సబ్జెక్టు, ఆబ్జెక్టు, వర్బ్ తెలుగులో చూసుకుంటే. కానీ ఇంగ్లీష్లో ఎలా? ఇంగ్లీష్లో సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ ఈ 3 వస్తాయి ఇంగ్లీష్లో. ఓకే, సో మనం ఇప్పుడు దీన్ని మన ఇంగ్లీష్లో ఫ్రేమ్ చేద్దాం. నువ్వు నాతో దౌర్జన్యంగా ప్రవర్తించవద్దు. ఓకే, నువ్వు, యూ ప్రవర్తించవద్దు. డోంట్ బిహేవ్ రూడ్లీ విత్ మీ. నాతో దౌర్జన్యంగా ప్రవర్తించవద్దు. యూ డోంట్ బిహేవ్ రూడ్లీ విత్ మీ. సో ఇక నేనేం చెప్పాను? తెలుగులో సబ్జెక్టు, ఆబ్జెక్టు, వర్బ్ అనే పక్కనే ఉంటాయి. బట్ ఇంగ్లీష్లో సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, దానికి దీనికి తేడా అనమాట. నువ్వు నాతో అంటే యూ,
డోంట్ బిహేవ్ వర్బ్కి వెళ్ళిపోయింది. డోంట్ బిహేవ్ రూడ్లీ దౌర్జన్యంగా రూడ్లీ విత్ మీ నాతోటి ప్రవర్తించవద్దు. ఓకే, యు డోంట్ బిహేవ్ రూడ్లీ విత్ మీ. యు వచ్చేసి సబ్జెక్ట్. యు వచ్చేసి సబ్జెక్ట్. మరి ఇక్కడ వర్బ్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే డోంట్ బిహేవ్ అనేది వర్బ్. ఓకే, డోంట్ బిహేవ్ రూడ్లీ విత్ మీ అనేది ఆబ్జెక్ట్. సో అది ఇదండి. ఇట్లా మనం తెలుసుకోవాలి. అంటే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ నెగటివ్ సెన్స్లో ఉందా, పాజిటివ్ సెన్స్లో ఉందా, ఆర్ ఎల్స్ రిక్వెస్ట్ సెన్స్లో ఉందా, లేకపోతే కమాండ్ సెన్స్లో ఉందా, అండ్ ఆనందకరమైన సెన్స్లో ఉందా, లేకపోతే ఆశ్చర్యకరమైనటువంటి సర్ప్రైజింగ్ సెన్స్లో ఉందా, ఏ సెన్స్లో ఉంది అనేది మనం తెలుగులో మనం తెలుసుకోవాలి ఆ సెంటెన్స్ని ఏంటని. దెన్ మనం ఈ విధంగా మనం 3గా డివైడ్ చేసుకొని మనం తెలియని అర్థాన్ని మనం కనుక గూగుల్ ఆర్ సంథింగ్ ChatGPT చేసి చూసుకోవచ్చు. సో రకరకాల మీనింగ్స్ అనేవి మనకు తెలుస్తాయి. తెలిసినప్పుడు మనం సెంటెన్స్ని మనం ఈజీగా ఫామ్ చేయడానికి కుదురుతుంది. ఇదన్నమాట. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, ఇది వర్బ్. అలా కాకుండా మనం ఇంగ్లీష్లో ఏం వాడతామంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఇక్కడ తారుమారు అవుతాయి. సబ్జెక్టు ఆబ్జెక్టు వర్బ్ తెలుగులో ఉంటుంది, అంటే లైన్గా ఉంటుంది. బట్ ఇంగ్లీష్లో ఏంటంటే సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ అనేది ఇంకొక లైన్లో ఉంటుంది. అదేంటంటే లాంగ్వేజ్ని బట్టి బేస్ అయి ఉంటుందండి. అందువల్ల ఆ విధంగా ఉంటుంది అన్నమాట. లాంగ్వేజ్ని బట్టి బేస్ అయి ఉండడం వలన మనకు ఆ విధంగా ఉల్టా అవుతుంది. సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ ఆ విధంగా. సో అది దీన్ని ఇలా కూడా కాకుండా మనం ఇంకొకలాగా ఎలా చెప్పాలంటే క్వశ్చనింగ్లో వై యు ఆర్ బిహేవింగ్ లైక్ దిస్, వై యు ఆర్ బిహేవింగ్ లైక్ దిస్, వై ఆర్ యు బిహేవింగ్ లైక్ దిస్. ఓకే, అండ్ don't behave rudely with me. You don't behave rudely with me. You don't mistreat with me. Okay, you don't mistreat with me. Don't act like that. Don't act like this or like that. Don't act like that. సో ఇట్లా కొన్ని వస్తాయన్నమాట సెంటెన్స్. అండ్ ముఖ్యంగా నాన్ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ కోసం స్టూడెంట్స్ కోసం అయితే నేను ఈ వీడియో అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకి దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అర్థం కాకపోతే చెప్పండి, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. డెఫినెట్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి కామెంట్ సెక్షన్లో మీకు ఇంకా ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అర్థం కాకపోతే ఇంకా మోర్ అండ్ ఎగ్జాంపుల్స్తో చెప్పి. సో నా వీడియో కనీసం ఒకరికైనా యూజ్ అవ్వాలి. నాకు ఐ డోంట్ వాంట్ ఎనీ మనీ, యూట్యూబ్ నుంచి కూడా మనీ అవసరం లేదు. కనీసం నా వీడియోస్ చూసి ఒకళ్ళైనా ఇంప్రూవ్ అవ్వాలి. ఇంప్రూవ్ అవ్వడం కోసం నేను కష్టపడతాను అండ్ నేను బాగా చెప్తాను. అండ్ నేను కూడా ఇంకా నేర్చుకుంటున్నాను కూడా. ఓకే, ఇప్పుడు మనం ప్రవర్తించవద్దు అనే దానికి చూద్దాం. ప్రవర్తించడం అనేది బిహేవ్ అనే దగ్గర ఏమొస్తుందంటే ప్రవర్తించు. ఓకే, బిహేవియర్ ప్రవర్తన, బిహేవియరల్. చూసారా, బిహేవియరల్ అంటే ఇది ప్రవర్తన శాస్త్రానికి సంబంధించింది. అంటే బిహేవియర్ థియోరీకి సంబంధించింది.
మాట సంబంధించిన ఓకే ఇలా ఉన్నది. అండ్ తెలుగులో స్ట్రక్చర్ ప్యాటర్న్ వేరు డిఫరెంట్, ఇంగ్లీష్లో స్ట్రక్చర్ ప్యాటర్న్ డిఫరెంట్. వర్బ్ ఆబ్జెక్ట్గా మారుతుంది, ఆబ్జెక్ట్ వర్బ్గా మారుతుంది. అది మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైనటువంటి పాయింట్. ఓకే, యూ డోంట్ బిహేవ్ రూడ్లీ విత్ మీ. ఇక్కడ యూ వచ్చేసి సబ్జెక్ట్ అయింది, ప్రభాత్ డోంట్ బిహేవ్ వచ్చేసి వర్బ్ అయింది, రూడ్లీ విత్ మీ వచ్చేసి ఆబ్జెక్ట్ అయింది. సో ఇక్కడ ఏంది, నువ్వు యూ అనేది సబ్జెక్ట్, ప్రవర్తించవద్దు యూ డోంట్ బిహేవ్. ఓకే, రూడ్లీ విత్ మీ, రూడ్లీ విత్ మీ, రూడ్లీ విత్ మీ వచ్చేసేసి ఆబ్జెక్ట్ అయింది నాతో. ఓకేనా, అదనమాట. నేను ముఖ్యంగా నాన్ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి మాత్రమే నేను వాళ్ళలో ఆ ఇంగ్లీష్ అనేది భయం పోగొట్టడానికి, లేకపోతే కొంతమంది ఇంగ్లీష్ ఏం నేర్చుకుంటాం, లేకపోతే మనం తెలుగు మీడియం బోర్ కొడుతుంది ఇంగ్లీష్ వద్దు మనం తెలుగే తీసుకుందాం ఇంటర్లో డిగ్రీలో అలా అనుకుంటారు. తెలుగు భాషను మనం మర్చిపోకూడదు, బట్ ఇంగ్లీష్ని మనం నేర్చుకోవాలి. బికాస్ మనకు చాలా అవసరం ఇంగ్లీష్. తెలుగుని మర్చిపోకూడదు, అలా అని ఇంగ్లీష్ నేర్చుకోకుండా ఉండకూడదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రతి నాన్ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్కి వీడియో దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.